సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాళేల్మ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో మృతి చెందిన పంచాయతీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెంది 12 గంటలు గడుస్తున్న అధికారులు స్పందించకపోవడంతో అధికారుల వైఖరిని నిరసిస్తూ లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం జరగాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాళేల్మ గ్రామంలో విద్యుత్ షాక్తో గ్రామ పంచాయతీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులను అమర్చారు. అనంతరం కరెంటును ఆన్ చేసే క్రమంలో కరెంట్ ఎల్సీ తీసుకోకుండానే విద్యుత్ లైన్ను ఆన్ చేసే సందర్భంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కార్మికుడు లక్ష్మయ్య కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు అప్రమత్తమై స్పృహ కోల్పోయిన లక్ష్మయ్యను హుటాహుటిన జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లక్ష్మయ్య కరెంట్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబానికి జోగుపేట సిపిఎం పార్టీ అండగా నిలిచింది. సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ అధికారుల వైఖరిని తప్పుపడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఉద్యోగి లక్ష్మయ్య మరణించి గంటలు గడుస్తున్న అధికారులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి రాకపోవడం విచారకరమని సిపిఎం నాయకులు విద్యాసాగర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు ఆయనకు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? అదే ఒక రకంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళు కూడా పిలిపేయండి, మాట్లాడతాం. వాళ్ళు కూడా పిలిపేయండి, మాట్లాడండి. ప్రభుత్వానికి వాళ్ళ గడుపు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఉద్యోగం ఇవ్వాలి. సెక్రటరీ కూడా చెప్పి మళ్ళీ చెప్పాను ట్రాన్స్ఫర్ రాలేదమ్మా. నిన్న రాత్రి కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నప్పుడే నేను జిల్లా పంచాయతీ గారు చెప్పినాము ఇట్లా మన చనిపోయింది సార్ అని చెప్పినాను. నాకు డీటెయిల్గా మొత్తం బట్టే కలెక్టర్ గారు దృష్టిలో పెడతా అని చెప్పినారమ్మా. వెంటనే సెక్రటరీని మాట్లాడినా అమ్మ ఏం జరిగింది ఎట్లా జరిగింది నాకు మొత్తం చెప్తే కరెక్ట్ అంటే అమ్మాయి నాకు ఆశిస్తుందమ్మా. నేను ఇవన్నీ అంటే ఉంటుంది మనకి ఇంట్లో వాళ్ళకి ఏదైనా మీకు ఏముంటుంది మీరు చెప్పండి. నేను ఇవన్నీ కలెక్టర్ ఆయన చదువుకున్నాడు తాళేల్మ గ్రామ పంచాయతీ వర్కరు లక్ష్మణ్ ఈరోజు గ్రామంలో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. గ్రామంలో ఆయన చనిపోవడం ఈరోజు చాలా దురదృష్టకరం. ఈరోజు ఆయన చనిపోవడం ఈరోజు గ్రామంలో చాలా బాధాకరమైన విషయం. కానీ చనిపోయినప్పటికీ సంబంధిత అధికారులు ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ అక్కడ కరెంటు డిపార్ట్మెంట్లు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వచ్చి లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అంటే ఇది చాలా దుర్మార్గం. జీపీ వర్కర్ అంటే ఈరోజు అంత చిన్న చూపు. గ్రామంలో జీపీ వర్కర్ పనిచేస్తేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. కానీ అలాంటి రోజు జీపీ వర్కర్ చనిపోయి వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితుంది. కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈరోజు జీపీ వర్కర్ అంటే అంత చులకన చూస్తున్నారు గ్రామంలో. అంటే అధికారులు ఎవరి వైపు ఉన్నారు? అందుకే తక్షణమే అధికారి ఇక్కడ రావాలి. వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి. కానీ ఇన్సూరెన్స్ కట్టలేదు. ఇది ఇన్సూరెన్స్ కడితే 2,30,000 అకౌంట్లో పడుతుండే. కానీ దానికి గోలు బాధ్యత వహించాలి. అది కూడా అధికారులు వచ్చి మాట్లాడి అది కూడా ఎవరు బాధ్యత వహిస్తారో మాకు రాసిస్తేనే నిర్ణయిస్తాం. లేదంటే ప్రభుత్వం వచ్చి మాకు రాత హామీ ఇచ్చే వరకు శవం ఇక్కడనే ఉంటుంది. తక్షణం అధికారులు రావాలని సిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.